సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. చిత్తూరు జిల్లా నగిరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచరుల అరాచకాలు పెచ్చుమీరాయి. అధికార దాహంతో యథేచ్ఛగా భూములు కబ్జా చేసేస్తున్నారు. వడమాలపేట మండలం ఎల్ఎం కొత్తూరులో బలవంతంగా పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ కార్యకర్త ధనుంజయులు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి తమదేనంటూ హెచ్చరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ పొలంలో నాటిన వరి నాట్లను ట్రాక్టర్తో మొత్తం దున్నించేశారని వాపోయారు బాధితులు. కూటమి నేతల ఒత్తిళ్లతో రెవెన్యూ పోలీసు అధికారులు పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. నగరిలో టీడీపీ నేతల కబ్జా పర్వంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార బలాన్ని ఉపయోగించి కూటమి నేతలు పేదలపైన భూములు లాక్కోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. తిరుపతి జిల్లా నగిరి నియోజకవర్గ పరిధిలో వడమాలపేట మండలం లక్ష్మయ్య కండ్రి గ్రామానికి సంబంధించినటువంటి ఒక నిరుపేద రైతు మురుగయ్యకు సంబంధించినటువంటి స్థలం. ఈ యొక్క 1 ఎకరా 53 సెంట్ల స్థలం. ఇది సర్వే నెంబరు 91/B లో ఉన్నటువంటి స్థలానికి సంబంధించి కూటమి నేతల కనుసన్నల్లో వారి అంతా దౌర్జన్యంగా వారి వరి నాట్లు వేసిన తర్వాత డ్రమ్ సీడర్ తో విత్తనాలు చల్లిన తర్వాత బలవంతంగా ట్రాక్టర్ పెట్టి దున్నివేయడంతో వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా సాగు చేస్తున్నటువంటి తమ భూమిని బలవంతంగా ఈ యొక్క ధనుంజయులు లాక్కోవడానికి ప్రయత్నం చేయడం పట్ల వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఒత్తిళ్లు మేరకే తన యొక్క అండదండలు చూసుకునే ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేయడానికి ధనుంజయులు యత్నిస్తున్నారంటూ ఈ యొక్క మురుగయ్య బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి రెక్కల కష్టంతో చేసుకుని కై కొనుక్కున్నాను సార్. నన్ను ఇప్పుడు దౌర్జన్యంగా నన్ను లాక్కున్నాను నా భూమి సార్. నా బిడ్డలు నేను ఎట్లు పడాడు సార్. నేనేం చేసి చేయలేక ఆయన దౌర్జన్యంతో మాట్లాడతా దౌర్జన్యంగా కొట్టను వస్తాడు. ట్రాక్టర్ కట్టడానికి పోతే కూడా నన్ను అడ్డం దోవేసి పక్కన దోవేసి వెనక్కి మళ్ళీ దున్నేస్తున్నాడు సార్. వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎప్పుడు కొనుగోలు చేశారు పెద్ద? ఏం జరిగింది మీకు జరుగుతున్న అన్యాయం? 96లో మేము అగ్రిమెంట్ చేసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళా 2004లో కై రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. లక్ష్మీకాంతమ్మ నాకు రిజిస్ట్రేషన్ చేసింది. నగిరి ఎమ్మెల్యే భానుప్రకాశం అండదండలు చూసుకొని వై వెంకటయ్య కొడుకు ఉదయ కృష్ణయ్య అతను అండదండలు చూసుకొని వాళ్ళ అన్న ధనంజయులు నన్ను కై దౌర్జన్యంగా లాక్కుంటున్నాడు సార్. మమ్మల్ని మాది ఇక్కడ మాకు వస్తుంది, నువ్వు అట్లా బావాలి దిగుదాలకి నీ నెంబర్ ఇది కాదు అని అంటున్నాడు సార్. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం సార్. MRO కూడా ఒక లెటర్ ఇచ్చాము. అమ్మా, మీరు కష్టపడి రెక్కల కష్టంతో కొనుక్కున్న స్థలాన్ని ఈ రోజు బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారు. ఏమనిపిస్తుందమ్మా? ఏం చెప్పారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఆడ భానుప్రకాష్ దగ్గర పనిచేసేవాడు వాళ్ళ తమ్ముడు తీసుకోవద్దనే కొందికి వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోలేదు సార్. కూడు నీళ్ళు లేకుండా పోలీస్ స్టేషన్ కాడ ఉండి సంధ్యాలు ఇంటికి వచ్చేసినాం సార్. మేము వచ్చేసినా కాడ కై కాడికి వస్తే నన్ను టాకటర్ కడ్డంగా వస్తే టాకటర్ నన్ను పక్కకు తోసేసి వాళ్ళు దున్నుకొని పోయినారు సార్. ఆ దారాలు కట్టుకున్నారు. మేము 30 ఏళ్ళగా మేము కై దీన్ని నమ్ముకొని బతున్నాం సార్. బోర్ వేసుకున్నప్పుడు అడ్డం రాలా, చెట్టు కట్టుకున్నాము, కరెంట్ లాక్కున్నాము, కరెంట్ సర్వీస్ తెచ్చుకున్నాము. అప్పుడు ఎప్పుడు రాలేదు సార్. వాళ్ళు అంతా అనుకూలంగా చేసి పెట్టినాక ఇప్పుడు మాకు ఉన్నది ఇది, మా కై ఇది, మా నెంబర్ వచ్చినది, మా తాతలది ఇది, మాది ఇది, మీరు మీకు దీదాలకు పోండి, మీరు మీ నెంబర్ ఏడున్నది ఎత్తుక్కోపోండి అనేసి అంటున్నారు సార్. మీరు ఎవరికి అమ్మారమ్మా? కొనుగోలు చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్నారు, ఈ రోజు వేరే వాళ్ళు అంటున్నారు. వీళ్ళకే మురగయ్యకి అమ్మినాను. ఇది మా తాతది. మా తాత వారసత్తు మా నాయనకు వచ్చింది. మా నాయన నుంచి నాకు వచ్చింది. నన్ను ఇచ్చింది కోడూరు కవతల మా అత్తగారు ఊరు. ఆ నుంచి ఇక్కడ పైరు పెట్టుకునేదానికి నాకు వసతి లేక నేను వాళ్ళకి అమ్మేసినాను. మురగయ్యకి అమ్మేసినాను. ఇప్పుడు మేము అమ్మిన దాన్ని నేను ఉన్నాను కదా, లక్ష్మీకాంత, జొన్నగడ్డలో లక్ష్మీకాంత. అది ఇప్పుడు దౌర్జన్యంగా వాళ్ళు మాది అనే చెప్పి అంటా ఉన్నారు సార్. గోర్లు మేపి కూలి చేసుకుని నాలుగు చేసుకుని వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు ఈ పొద్దు గబ్బిమంటే వాళ్ళకి కూడా మనిషి కష్టంగానే ఉంటుంది కదా సార్. కేవలం కూటమి ప్రభుత్వం అండదండలు చూసుకుని నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ అండ చూసుకునే వీరంతా కూడా రెచ్చిపోతున్నారు. 30 ఏళ్లుగా తాము స్వాధీనంలో ఉన్నటువంటి భూమిని ఈ రోజు బలవంతంగా లాక్కోవాలని చూస్తా ఉన్నారు. తమకు న్యాయం చేయకుంటే తామంతా కూడా జిల్లా కలెక్టర్ కు, జిల్లా SP దృష్టికి తీసుకువెళ్తామంటూ నిరుపేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, ఎల్ఎం కండ్రి నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.